హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసరికి 5.1 డిజిటల్ యాంప్లిఫైర్ అండి. సో మనకి ఇది వచ్చేసరికి ఆర్డర్ గుంటూరు నుంచి అయితే రావడం జరిగింది. సో కస్టమర్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర 2 months నుంచి వెయిట్ చేసి సో తర్వాత అయితే ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో మనల్ని అబ్జర్వ్ చేసి 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 ఫైనల్గా అయితే మనకి ఆర్డర్ అయితే ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి నమ్మి ఆర్డర్ ఇచ్చినందుకు. సో మీకు ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఐటెం కూడా మీకు చెప్పిన ఐటెం అయితే నేను వేయడం జరిగింది. సో కస్టమర్కి ఏంటంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఐటెం యూజ్ చేస్తామని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడైతే వేయడం జరిగిందండి. యూజ్ చేసిన ఐటమ్స్ వచ్చేసరికి ఇంటర్నల్గా చూసుకుంటే 24/0/24 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాం. అండ్ దాంతోపాటు పవర్ సప్లై వచ్చేసరికి 3510 మెటల్ డయోడ్ విత్ 10,000 మైక్రోఫెరడ్ 63 volts కెపాసిటర్స్ అయితే రెండు యూజ్ చేయడం జరిగింది. సో స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి జెమ్టెక్ నుండి స్పీకర్ ప్రొటెక్షన్ అండి. ఇది ఇండివిజువల్ ఛానల్కి రిలే ఉంటుంది. అండ్ ఆడియో బోర్డ్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ రవి 10 FET బోర్డ్ అయితే తీసుకున్నాం. సో ఇది వచ్చేసరికి అప్ టు 100 watt RMS అయితే ప్రొడ్యూస్ చేస్తుంది 4 ohms ఇంపిడెన్స్లో. సో అలాగే ఇక్కడ 4 FET మోనో బోర్డు కూడా మనకి అప్ టు 250 watt అయితే RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆడియో బోర్డ్స్ విషయానికి వస్తే ఇది అనమాట. సో కూలింగ్ పర్పస్కి వచ్చేసరికి ఫ్యాన్ వచ్చేసరికి మనం అవుట్ సైడ్కి ఇచ్చామన్నమాట. సో ఇక్కడ హీట్ ఉన్నా సరే మనకి అవుట్ సైడ్ అనేది త్రో అవుట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్సైడ్ కూలింగ్ అయితే ఇచ్చాం. సో ఈ ఏరియా అంతా కూల్ అవ్వడానికి కవర్ అవ్వడానికి అయితే ఇక్కడ ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్యాన్కి వచ్చేసరికి మనం ఆర్పిఎం అయితే డౌన్ చేసామండి. ఎటువంటి నాయిస్ లేకుండా ఉండడం కోసం అయితే ఆర్పిఎం డౌన్ చేసి ఇచ్చాం. సో మీకు ఫ్యాన్ సైడ్ నుంచి కూడా మీకు ఎటువంటి నాయిస్ కూడా ఉండదు. సో అలాగే ఇక్కడ డీకోడర్ వచ్చేసరికి జీటెక్ నుండి తీసుకున్నామండి. GT233 డీకోడరు. సో ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. డాల్బీ కానీ DTS కానీ ప్రోలాజిక్ 2 కానీ ఎలాంటి ఆడియో ఫార్మాట్ అయినా సరే మనకి డీకోడ్ చేయగలుగుతుంది. సో మీరు OTT ప్లాట్ఫామ్స్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 5.1 అనేది 100% మీకు డెలివరీ అయితే చేయగలదు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన డీకోడర్ కిట్ అండి. సో ఇదైతే యూజ్ చేయడం జరిగింది. సో నెంబర్ వచ్చేసరికి ఇది జీటెక్ వాళ్ళది GT233. పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మనకి మార్కెట్లో ఉన్న FT003తో కంపేర్ చేసుకుంటే ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందండి. సో ఫంక్షన్స్ అవన్నీ కూడా మనకి సేమ్ ఒకేలా ఉంటాయి అన్నమాట. సో డీకోడర్ వచ్చేసరికి మనం అయితే ఇది యూజ్ చేసాం. సో రిమోట్ కిట్ వచ్చేసరికి మనం ఫ్యూటెక్ నుండి FT004D ఎక్సోబేస్ రిమోట్ కిట్ అండి. సో ఎక్సోబేస్ రిమోట్ కిట్ మనం ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసాం. సో రిమోట్ కిట్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మీకు ఆటో గెయిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో సబ్ ప్రీ వచ్చేసరికి ఇక్కడ షాన్విక్ ఆడియోస్ నుంచి సబ్ ప్రీ అయితే తీసుకోవడం జరిగింది. ఇది డ్యూయల్ పవర్ సప్లై ఉన్న సబ్ ప్రీ అండి. సో ఇందులో మీకు చూసుకున్నట్లయితే గెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే మీకు ఓవర్ గెయిన్ ఇష్యూ ఉండదు. అలాగే ఫ్రీక్వెన్సీ కూడా చాలా స్మూత్గా వర్కౌట్ అవుతుంది. ఇంకేంటంటే ఓవర్గా పంచ్ పడిపోవడం కానీ లేదంటే ఫ్రీక్వెన్సీలో ఏదైనా అప్ అండ్ డౌన్స్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది బోర్డ్ అయితే. మాత్రం స్మూత్ బేస్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో నేనైతే రికమెండ్ చేస్తాను ఈ బోర్డు కూడా యూజ్ చేయండి. ఎవరైనా మెకానిక్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి యూజ్ చేయండి. మీకు అవుట్పుట్ ఎలా అనిపించింది అయితే మీరే గమనిస్తారు. చాలా బాగుంటుంది అవుట్పుట్ అయితే. సో ఇక్కడ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే చిన్న డిస్ప్లే అండి. FT004D కాబట్టి చిన్న డిస్ప్లే అయితే యూజ్ చేసాము. సో ఇక్కడ ప్యానల్ చూసుకున్నట్లయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారండి. ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న ప్యానల్స్ అన్నీ కూడా ఆయనకి చూపిస్తే ఆయన ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సో మనం కూడా ఇది సజెస్ట్ చేసాం. సో ఇక్కడ ప్యానల్ లుక్ చూసుకుంటే మీకు కంప్లీట్ AVR లుక్ అయితే వస్తుంది. సో డిస్ప్లేకి కాంబినేషన్గా మనం బ్లూ కలర్ అయితే నాబ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ USB సాకెట్ ఉంటుంది. సో మనకి USBలో ఏంటంటే MP3 ఫ్లాక్ AAC ఏ ఆడియో ఫార్మాట్స్ ఉన్నా సరే మనకి ఈజీగా రీడ్ అయితే చేసుకోగలదు.
సో అదేవిధంగా లెటరింగ్ చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ లెటరింగ్తో వస్తుంది. సో వియూ మీటర్ కూడా అయితే కస్టమర్ అడిగారు. సో వియూ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వియూ మీటర్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మనం ఇక్కడైతే స్విచ్ ఇవ్వడం జరిగిందండి. సో టాగుల్ స్విచ్ అయితే మనం ఇచ్చాం. టాగుల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ వియూ మీటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో వియూ మీటర్ పనిచేసేది ఎప్పుడు అంటే మనకి బ్లూటూత్ కానీ పెన్ డ్రైవ్ కానీ పెట్టుకున్నప్పుడు వియూ మీటర్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో అదేవిధంగా ఇంటర్నల్ అయితే ప్రాపర్గా వైరింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్కువ టైం తీసుకున్నాం, ఎందుకంటే హమ్మింగ్ ఇష్యూ అలాంటివి రాకుండా ఉండడం కోసం అనేది ఎక్కువసేపు మన దగ్గర ఉంచి అబ్జర్వేషన్లో పెట్టి కంప్లీట్గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఇంటర్నల్ లుక్ అండి ఇది. సో మీకు ఈ విధంగా కావాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న మన నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మీకు ఫొటోస్ అలాంటివి ఏమైనా కావాలన్నా సరే మన యూట్యూబ్ ఛానల్లో గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. సో అందులోకి వెళ్తే మన మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వైరింగ్ పరంగా ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మనం డే బై డే ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. సో కొత్త ఫీచర్స్ ఏవైనా సరే మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. అండ్ అలాగే మనం యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం. సో యూట్యూబ్లో ఎలా అయితే మనల్ని అభిమానిస్తూ సబ్స్క్రైబ్ చేశారో అదే విధంగా ఇన్స్టాలో కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో తర్వాత మీకు డెమో వీడియోస్ ఉంటాయి. సో డెమో వీడియోస్ కూడా చూడండి. సాంగ్స్ ఏవైనా సరే ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాము. థ్యాంక్ యూ.